పూజావేదిక వీక్షకులందరికీ నమస్కారం. హిందువులకు అత్యంత విశిష్టమైన, పవిత్రమైన, ప్రాధాన్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. మరి 2026లో ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి? భద్రాద్రి కళ్యాణం ఏ రోజున జరుగుతుంది? పూజా ముహూర్తం ఎప్పుడు వచ్చింది? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి నాడు శ్రీరామచంద్రుడు జన్మించారు. 2026 సంవత్సరంలో నవమి తిథి మార్చి 26వ తారీఖున గురువారం మధ్యాహ్నం 2:18 ప్రారంభమయ్యి మార్చి 27వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం 12:36 ముగుస్తోంది. సూర్యోదయ తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మనం శ్రీరామ నవమి ఉత్సవాన్ని మార్చి 27వ తారీఖున శుక్రవారం నాడు జరుపుకుంటాము. అలాగే మనం శుభ ముహూర్తాన్ని గమనించినట్లయితే మార్చి 27 శుక్రవారం నాడు శుభముహూర్తం ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:31 వరకు ఉంది. ఇదే రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఏది నైవేద్యం కింద సమర్పించాలి, అలాగే పూజని ఎలా చేసుకోవాలి అనే వివరాల గురించి చూద్దాం. చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముల వారు జన్మించారు. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో మార్చి 27వ తారీఖున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఈ రోజున మనం మన ఇంటి దగ్గర ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఇంటిని మామిడి ఆకులతో తోరణాలు కట్టుకుని శ్రీరామ పట్టాభిషేకం పటాన్ని ఉంచి షోడశోపచార పూజని నిర్వహించాలి. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని పఠించడం వల్ల 1,000,000 సార్లు రామనామాన్ని స్మరించిన ఫలితం మనకి దక్కుతుంది. అలాగే ఈ రోజున పానకము, వడపప్పు నైవేద్యం కింద సమర్పిస్తారు. ఈ ఎండాకాలం ప్రారంభం అయ్యే సమయంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి పానకం బెల్లంతోటి, మిరియాలతోటి మరియు వడపప్పు, పెసరపప్పు వీటిలన్నిటి వల్ల శరీరానికి ఇది చలువ చేస్తాయి. ఇది ఆధ్యాత్మికతో కూడిన శాస్త్రీయ సంప్రదాయం. ఈ పర్వదినం రోజున శ్రీరామచంద్రమూర్తిని స్మరించడం వల్ల సకల పాపాలు కూడా తొలగుతాయి. అలాగే మీరు కూడా ఈ శుభముహూర్తంలో సీతారాముల కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.